హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము అరకులో ఉన్న ట్రైబల్ మ్యూజియంకి విజిట్ అయ్యాము. ఇక్కడ ఏమేమి ఉన్నాయో మీకు అన్నీ క్లియర్గా చూపిస్తానని చెప్పేసి వీడియో తీస్తున్నాను. ఈ వీడియోలో మీకు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఎంట్రీ టికెట్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ అడల్ట్స్కి వచ్చేసి 60 రూపీస్, చిల్డ్రన్స్కి వచ్చేసి 30 రూపీస్ ఫ్రెండ్స్. ఇక్కడ బోటింగ్, ఫోటోషూట్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ లోపల ఇది అనంతగిరి జోన్ 1 అని చెప్పేసి బ్రిడ్జ్ లా కట్టారు ఫ్రెండ్స్. ఇదంతా బోటింగ్ ప్లేస్ ఫ్రెండ్స్. ఇదంతా బోటింగ్ చేయడానికి సైకిల్ బోటింగ్ ఉంది, హ్యాండిలింగ్ బోటింగ్ ఉంది ఫ్రెండ్స్. ఇదంతా మనకు ఇది చిన్న పూరి గుడిసెలా ఇల్లులా కట్టారు ఫ్రెండ్స్. అందరూ బాగుంది. అక్కడ ఇలా ఎదురుగా నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ ఒక జోన్ ఉంది ఫ్రెండ్స్. ఇది అరకు జోన్ 2 అని చెప్పేసి మనకు చిన్న హిల్ స్టేషన్ టైప్, వాటర్ ఫాల్స్ టైప్ మనకు ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనం ఏదైనా గేమ్స్, యాక్టివిటీస్ లాగా పెట్టారు ఫ్రెండ్స్, కానీ అక్కడ అవి యూజింగ్లో లేవు. ఇది వచ్చేసి జోన్ 3, పాడేరు జోన్ 3 హిల్ స్టేషన్ ఫ్రెండ్స్. తర్వాత పైడల్ బోర్డింగ్ ఫ్రెండ్స్. ఇదంతా పైడల్ బోర్డింగ్. అందమైన శిల్పాలు బాగా పెట్టారు ఫ్రెండ్స్ ట్రైబల్ మ్యూజియంలో. అక్కడక్కడ మనం విశ్రాంతి తీసుకోవడానికి మనకు మంచి మంచి ప్లేసెస్ కూడా ఉన్నాయి పార్క్లో. మార్నింగ్ 9:30కి వచ్చాము, కానీ బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ గ్రాస్ కానీ, లొకేషన్ కానీ, పబ్లిక్ కూడా బాగానే వస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడికి బాగానే జనాలు బాగానే వస్తున్నారు. లొకేషన్ మాత్రం హ్యాండ్సమ్ ఉంది ఫ్రెండ్స్. అసలు చాలా బాగా ఎంజాయ్ చేసాము. మేము మా ఫ్యామిలీతో వెళ్ళాము, చాలా బాగా ఎంజాయ్ చేసాము. అది మ్యూజియం అన్నారు, కానీ పార్క్లా బాగుంది. మనం కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలన్నా కానీ బాగుంది. ఇక్కడ ఆ చెట్లు, అవి గ్రాస్ అంతా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ అసలు ఎంత బాగుంది ఫ్రెండ్స్ అంటే డిజైన్స్ వాల్తో కట్టారు. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదంతా మనకు వాల్తో కట్టారు కాబట్టి చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది కూడా వాలే ఫ్రెండ్. ఇది కూడా వాల్సే. వాళ్ళ డిజైన్ చేశారు, యాక్టివిటీస్ లాగా కట్టారు ఫ్రెండ్స్ మొత్తం. ఇక్కడ బాగుంది ఫ్రెండ్స్. ఇది మొత్తము స్టాచ్యూస్తో మనకు ఒక గార్డెన్ టైప్, వాళ్ళు నివసించిన, వాళ్ళు వాడే పద్ధతి, వాళ్ళు ఉండే విధంగా తాటి చెట్టు పైకి ఎక్కి కళ్ళు తీయడము, అక్కడ కళ్ళు పోయడము, ఇలాంటి మొత్తం బాగా అట్రాక్టింగ్ ఉంది ఫ్రెండ్స్. ఇది టూరిస్ట్కి అట్రాక్టింగ్ ఉంది ఫ్రెండ్స్. ఇదంతా గ్రీనరీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీనరీ ఫ్రెండ్స్. ఇక్కడ వీళ్ళు వచ్చేసి అరకు ట్రైబల్ డ్యాన్స్ లాగా స్టెప్స్ వేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి వీళ్ళు. ఇది వచ్చేసి మనకు కాఫీ, అరకు కాఫీ స్టాల్ టైప్ ఫ్రెండ్. ఇది వచ్చేసి మనకు ఫ్రెండ్స్ అరకు కాఫీ స్టాల్ లాంటిది. మనకు ట్రైబల్ మ్యూజియం లోపలే మనకు ఈ చిరుధాన్యాలు, అరకులో పండించే చిరుధాన్యాలు కానీ, మనకు కాఫీ కానీ, ఇలాంటివన్నీ మనకు ఇక్కడ దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి పండించే ప్రతి చిరుధాన్యాలు మనకి ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పిచ్చుకలు వచ్చి చిరుధాన్యాలు తింటున్నాయి. నేచర్ ఫ్రెండ్స్ మొత్తం. ప్లీజ్ డోంట్ టచ్ సీడ్స్ అని రాశారు ఫ్రెండ్స్. ఇక్కడ విత్తనాలను ఎవరు ముట్టకూడదు అని చెప్పి రాశారు.
ప్రతి విత్తనాలు ఇక్కడ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. మనము రొయ్యలు, కొయ్యలు, మనకు పప్పులు అన్నీ మనకు కావాల్సిన ఇంటికి కావాల్సిన అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. ఇది అరకు కాఫీ అని చెప్పేసి అదే బిల్డింగ్లో ఉంది ఫ్రెండ్స్. ఇది కూడా మనకు కావాల్సి అక్కడ మనకు కాఫీ స్టాల్లో ఉంటుంది. మనకు కావాల్సి అక్కడ తాగొచ్చు ఫ్రెండ్స్. మనము ఈచ్ కప్ 20 రూపీస్ ఫ్రెండ్స్. అక్కడ మనకు ఇది కూర్చొని తాగాలనుకుంటే అవుట్ సైడ్ ఫ్రెండ్స్. ఇది అంతా మనకు గార్డెన్ మాత్రం హైలైట్ ఫ్రెండ్. మనకు గార్డెన్ గ్రీనరీ అంతా మనకు చాలా బాగా డిజైన్ చేశారు. ఇది ఆదివాసుల నృత్య మండపం అని చెప్పేసి ఇక్కడ బాగా డిజైన్ చేశారు. మనకి ఎదురు నుంచి కొంచెం ముందుకు వచ్చి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనకు ఆదివాసుల గృహం ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి మనకు చూపిస్తారు ఫ్రెండ్స్. దీని నుంచి కొంచెం ఎదురుకు వచ్చేసామనుకో మనం లెఫ్ట్ సైడ్ తీసేసుకుంటే మనకి రెస్ట్ తీసుకోవడానికి చైర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి ఫ్రెండ్స్ చెప్పాలంటే నేచర్ అసలు ఎంత బాగుందంటే అరకులో మనకు ఫీల్ అసలు ఏ టెన్షన్ లేకుండా మైండ్ ఫ్రీగా ఉండాలి అంటే మనం అరకు ట్రిప్ ప్లాన్ చేయాలి ఫ్రెండ్స్. అక్కడ మనకు ఉండడానికి చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ మనకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అంటే మొక్కలు కానీ, ఆ వాతావరణం కానీ, ఆ గాలి కానీ, నేచర్ మనకు ఎక్కడికి వెళ్ళినా ప్రశాంతంగా ఉండాలంటే నేచర్ కావాలి ఫ్రెండ్స్. నేచర్ కావాలంటే మనం కంపల్సరీ అరకు వెళ్ళాలి ఫ్రెండ్స్. అరకు వెళ్తే మనకు చాలా ప్రశాంతత దొరుకుతుంది ఫ్రెండ్స్. మనకి ఇదేంటో తెలియదు ఫ్రెండ్స్, కానీ ఆదివాసులు వర్క్ అంటే పనిముట్లు కానీ ఆదివాసులు చేసే పని కానీ ఈ ఈ బిల్డింగ్లో చూస్తున్నారు ఫ్రెండ్స్. దీంట్లో చూడండి, మీరు మంచి క్లారిటీగా చూడండి ఫ్రెండ్స్. మీకు ప్రతిదీ మేము ముందుకు తీసుకొస్తున్నాను. ప్రతిదీ నా కొత్త ఛానల్ అయినా కానీ మీకు ప్రతిదీ డీటెయిల్గా చూపించాలని చెప్పేసి నేను ప్రతిదీ మీకు క్లారిటీగా వీడియో తీసి పెడుతున్నాను ఫ్రెండ్స్. ఒక్కటి ఫుల్ వీడియో తీసి పెడుతున్నాను, చూడండి ఫ్రెండ్స్. కూర్చోవడము అదే పంచాయతీ అంటారు కదా ఫ్రెండ్స్, ఊర్లో పంచాయతీ లాంటిది ఇక్కడ చేశారు. ఇక్కడ ఒక వీడియో ఉంది, కానీ బొమ్మలు మాత్రం రియాలిటీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రతి బొమ్మ చూడ్డానికి రియాలిటీగా చేశారు. వాళ్ళు వాడే వస్తువులు ఇవన్నీ, వాళ్ళు వాడే వస్తువులు ఫ్రెండ్స్ ఇవన్నీ. మీ పాక లాంటిది ఫ్రెండ్స్ ఇదంతా. వాళ్ళు వాడే వస్తువులు. ఆదివాసులు అంటే మనుషులే ఫ్రెండ్స్, కానీ వాళ్ళు అడవిల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు వాడే వస్తువులు ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. అందరు చూసి నవ్వకండి ప్లీజ్. ఫ్రెండ్స్ ఇది చెక్క తిరగలి అనుకుంటా ఫ్రెండ్స్. ఇది నాకు కూడా అంత ఐడియా లేదు. చెక్క తిరగలి ఫ్రెండ్స్, కానీ సూపర్ ఫ్రెండ్స్. అసలు ఈ ఐటమ్స్ మనకి ఎంత రియాలిటీగా చూస్తున్నాము అంటే మనం నిజంగా గ్రేట్ ఫ్రెండ్స్. మనము మన మన తర్వాత వాళ్ళ జనరేషన్ వాళ్ళు చూస్తారో చూడరో తెలియదు, కానీ ఇప్పుడు మనం చూస్తున్నామంటే చాలా గ్రేట్ ఫ్రెండ్స్. మనం ఇదంతా ప్రతి ఒక్క వస్తువు ఉంది ఫ్రెండ్స్. ఇంట్లో వాడేది, అడవిలో వాడేది, వాళ్ళు జీవనోపాధి కోసం చేసుకునే ప్రతి ఒక్క వస్తువు ఇక్కడ మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. మనకి గార్డెన్ మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది గార్డెన్. ఇక్కడ వచ్చేసి ఆదివాసీలకు అదే రియాలిటీ ఫొటోస్ ఫ్రెండ్స్. రియల్గా ఇప్పుడు ఉన్న ఆదివాసులు ఎలా వర్క్ చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు ఏంటి అనేది ఇది అన్ని రియాలిటీ ఫోటో ఫ్రేమ్ రూమ్ ఫ్రెండ్స్. ఇదంతా ఫోటో ఫ్రేమ్ రూమ్స్ చూడండి, చాలా బాగున్నాయి అసలు. ఇవన్నీ రియల్గా తీసిన ఫొటోస్ ఫ్రెండ్స్. ఇవన్నీ అరకు ట్రైబల్ మ్యూజియంలో మనకి ఇవన్నీ పెట్టారు ఫ్రేమ్స్.
వాళ్ళు వాడిన సమ్ రాగి ఇత్తడి ఏదో సమ్ వస్తువులు ఫ్రెండ్స్ ఇవన్నీ. దాని పేరేటో నాకు తెలియదు ఫ్రెండ్స్. ఇవన్నీ వచ్చేసి మనకి రియాలిటీ ఫొటోస్ ఫ్రెండ్స్. ఇవన్నీ రియల్గా తీసిన ఫొటోసే, ఆదివాసుల ఫొటోస్ ఫ్రెండ్స్. ఇవన్నీ రియల్గా తీసినవే. చెక్క తిరగాలి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉపయోగిస్తున్నారు. ఇది ఆదివాసుల అంగడి అనుకుంటా ఫ్రెండ్స్. నేను అంగడి మీన్స్ సంత అనుకుంటా ఫ్రెండ్స్. నేను ఇవన్నీ ఆదివాసులకు యూజ్ చేసే వస్తువులు ఫ్రెండ్స్. మనం బంగారం ఎలా యూజ్ చేస్తామో వాళ్ళు చెవులకి దుద్దులు లాంటివి ఎలా యూజ్ చేస్తారు ఫ్రెండ్స్, చెవులకి ముక్కులకు కానీ. అంటే ఇదంతా చూస్తుంటే వాళ్ళు అసలు ఎంత బాగున్నారు, ఆనందంగా ఉన్నారు. ఆ ఫొటోస్లో చూస్తుంటే వాళ్ళకి ఏ శత్రుత్వం లేదు. ఏది సొంతంగా ఉన్న భూములు కానీ, అడవిలో ఉన్న భూములు కానీ వాళ్ళు పండించి రియాలిటీగా చేస్తున్నారు ఫ్రెండ్స్. అసలు వాళ్ళ ఫేస్లో హ్యాపీనెస్ అనేది చాలా బాగుంది సార్. వాళ్ళ ఫేస్లో స్మైల్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలు ఏ కల్మషం లేకుండా కలిసిమెలిసి ఉంటారు ఫ్రెండ్స్ వాళ్ళు. ఈ ఫోటో గ్యాలరీ రూమ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. వాళ్ళకు గుర్తింపుగా ఒక ట్రైబల్ మ్యూజియంలో ఒక గ్యాలరీ పెట్టేసి ఫొటోస్ పెట్టారంటే చాలా గ్రేట్ ఫ్రెండ్స్ అసలు. ఇదంతా చాలా ఈ చెట్లు, ఈ గ్రీనరీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్న అసలు పెద్ద అయిన నాటు వైద్యం, మనం రసాయనాలు నాటు వైద్యం చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఏదో. అప్పట్లో ట్యాబ్లెట్స్ ఇవన్నీ ఎక్కడ ఉండేవి ఫ్రెండ్స్, అంతా నాటు వైద్యమే. ట్రైబల్స్ ఇంకోటి హాస్పిటల్స్ కూడా కరెక్ట్ ఉండవుగా ఫ్రెండ్స్, అంతా నాటు వైద్యమే. రియాలిటీ అనుకున్న ఫ్రెండ్స్, నన్ను రియల్వి కావు, మొత్తం బొమ్మలే. చాలా బాగా డిజైన్ చేశారు ఫ్రెండ్స్. అరకు ట్రైబల్ మ్యూజియం వర్త్ ఫ్రెండ్స్, చాలా బాగా డిజైన్ చేశారు. చూడటానికి రియాలిటీగా అనిపించడానికి చేశారు ఫ్రెండ్స్. బాగుంది, చాలా బాగుంది ఫ్రెండ్. ఇది వచ్చేసి మనకు ఆదివాసులు మనకు ఎలా ఉండేవాళ్ళు, ఏం వర్క్ చేసేవాళ్ళు, ఏంటి అనేది మనకు డీటెయిల్గా చూపించే హౌస్ ఇది. లాస్ట్ మన ట్రైబల్ మ్యూజియంలో లాస్ట్ వన్. దీంట్లో మనకు దేవాలయం కానీ, వాళ్ళు చేసే పని కానీ, వేటాడడం కానీ, వాళ్ళు పనిముట్లు రెడీ చేయడం కానీ అన్నీ మనకు దీంట్లో చూపిస్తున్నారు. ఇక్కడ చేపల వేట కొనసాగిస్తున్నారు ఫ్రెండ్స్. అసలు చాలా బాగా డెకరేట్ చేశారు ఫ్రెండ్స్. ఇదంతా చాలా బాగా అసలు చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు ఫ్రెండ్స్. అక్కడ వచ్చేసి అమ్మగారు పూజ గదిలో పూజ చేస్తున్నారు. ఇక్కడ
వీళ్ళు వచ్చేసి స్నానం చేసి సూర్యుడికి మొక్కుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఎంత బాగా డిజైన్ చేస్తారంటే అసలు చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు ఫ్రెండ్స్ అసలు. అసలు ఎంత బాగుందంటే ఫ్రెండ్స్ చూడడానికైతే. నాకు మరీ మరీ చెప్తున్నానంటే మీరే ఆలోచించండి. అసలు 2 కళ్ళు చాలట్లేవు. అసలు మొత్తము రియాలిటీ చూసినట్టుంది ఫ్రెండ్స్ మనకిదంతా. రియాలిటీలో అసలు చూసినట్టుంది అంతా చూస్తుంటే. ఇదొచ్చి ఆదివాసీ నిలయం అని చెప్పేసి మనకు మంచి దేవాలయం ఫ్రెండ్స్. ఇదంతా ఆదివాసీల దేవాలయము. చాలా చక్కగుంది అసలు. వాళ్ళకు ఎలాంటి ఏమంటారు పిల్లెట్స్ లేకుండా, ఎలాంటి అది లేకుండా ఇక్కడ ఇక్కడ సెట్ చేశారు ఫ్రెండ్స్ ఇది అరకు ట్రైబల్ మ్యూజియంలో. కానీ వాళ్ళు రియల్‌గా ఊళ్ళో ఉండే దేవాలయంలో మాత్రం సేమ్ టు సేమ్ ఇలానే ఉంటాయి ఫ్రెండ్స్ వాళ్ళకి. నేను చూసాను కొన్ని విలేజ్‌కెళ్ళేసి ఎక్స్‌ప్లోర్ చేశాను. దాని వీడియోస్ మీకు నెక్స్ట్ వస్తుంటాయి ఫ్రెండ్స్ మీరు. అక్కడ దేవాలయం పక్క నుంచి కొంచెం పైకి కొంచెం రోప్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే కొంచెం స్టెప్స్ లాగా ఉంటాయి. నడుచుకుంటూ కొంచెం పైకెళ్తే పైన వాళ్ళు పొడి సరుకులు ప్లస్ వాళ్ళు ఉండే ఇల్లు ఎలాంటిది, వాళ్ళు చేసుకున్న పెళ్ళి ఎలా అనేసేసి కొన్ని అవి ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ. కొన్ని ఫొటోస్ టైపు కొంచెం సెట్స్ టైప్స్ చేశారు ఫ్రెండ్స్ అక్కడ మొత్తం మనకి. మొత్తం బాగా సెట్ చేశారు ఫ్రెండ్స్. అది మాత్రం అసలు సూపర్ ఫ్రెండ్స్ అది. ఇంత బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు ట్రైబల్స్ అదే గిరిజనుల సంస్కృతిని అంటే అసలు చాలా గ్రేట్ ఫ్రెండ్స్. అసలు ఇంత బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు అంటే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పెళ్ళి సెట్ మొత్తం గిరిజనుల పెళ్ళి ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి సెట్ వేశారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ. ఇది వచ్చి ఇంటి ముందు మంచము అలాంటిది చిరుధాన్యాలు పోసుకోవడానికి ఇలా తట్టలు లాంటిది బాగా పెట్టారు ఫ్రెండ్స్. అసలు రియాలిటీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడడానికి అయితే. ఇక్కడ వచ్చి అమ్మ చాటలో ధాన్యాలు అంటే మనం వడ్లు చాటలో వేసురుతాం అంటాం కానీ ఫ్రెండ్స్. ఇక్కడ నాన్న పెద్ద ఆయన వచ్చేసి ఇక్కడ ఏదో వర్క్ చేస్తున్నాడు. తాళ్ళతో బుట్ట కుట్టడం అలాంటిది ఏదో చేస్తున్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ ఇల్లు మాత్రం బాగా కట్టారు ఫ్రెండ్స్. గడ్డితో వచ్చేది బాగా చేస్తారు. సెట్ బాగా చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఫ్రూట్స్ కానీ అలాంటివి బాగా పెట్టారు ఫ్రెండ్స్. అసలు రియాలిటీగా తీసుకొని గాజు లేదంటే తీసుకొని తిందాం అన్నట్టు అనిపిస్తుండే ఫ్రెండ్స్ నాకైతే. ఇక్కడ చిరుధాన్యాలు అమ్ముతుంది అమ్మ ఇక్కడ. అంత బాగా ఫ్రూట్స్ కానీ కూరగాయలు కానీ మనకు అన్నీ ఇక్కడ ఇంత బాగా అసలు ఎంత బాగా చేయాలని వాళ్ళకి ఎలా థాట్ వచ్చిందో కానీ చాలా 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 గ్రేట్. అసలు ఎంత బాగా చేస్తారంటే ఫ్రెండ్స్ సూపర్ అసలు. ఇక్కడ పెద్ద ఆయన వచ్చేసి నాగలి నాగలి పట్టుకొని పొలంకి వెళ్తున్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ పొలంలో వర్క్ చేయడానికి. అక్కడ పొలంలో వర్క్ చేసే పనిముట్లు కూడా అంటే మన సైడ్ లానే ఉన్నాయి కానీ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ మీకోసమే ఇవన్నీ నేను ప్రతిదీ వీడియో తీసి మీకు వీడియో చూసి పెడుతున్నాను.
అసలు పండ్లు, ఫలాలు, కూరగాయలు అసలు ఎక్కడ తినని ఫైబర్ ఐటమ్స్ కూడా మనకు చాలా ఇలాంటి ఫుడ్స్‌లో మనకు చాలా పోషకాలు ఉంటాయి ఫ్రెండ్స్ మనకి. చాలా పోషణాలు ఉంటాయి. మన హెల్త్‌కి బావుంటాయి. మనం సిటీలో తీసుకొని తినే పండ్లు మొత్తం మనకి కా కెమికల్స్ వస్తున్నాయి. కానీ ఇవన్నీ ఆర్గానిక్‌గా పండించిన ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో ఎంతవరకు పూర్తి చేశానో కాబట్టి అందరూ నాకు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాను ఫ్రెండ్స్. థాంక్ యూ.